హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పుదీనా కారప్పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా పుదీనాని బాగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు అలానే కొద్దిగా సాయగుళ్ళు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలో మనము కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి. కారప్పొడి అంటే ధనియాలు అయితే మస్ట్ కదండి. 1 కప్పు ధనియాలు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. సో జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు అనేది మనం ఫ్రై చేసుకుందామండి. ఎండుమిరపకాయలు నేను 1 కప్పు ధనియాలకి ఒక 15 తీసుకున్నానండి ఎండుమిర్చిని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలో మనం ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న పుదీనానైతే దీనిలో వేసుకోవాలి. పుదీనాలో తేమ అనేది లేకుండా ఉంటే అది అంటుకోకుండా పొడిలాడుతూ ఉంటుంది. అంటుకుంటే ఏమవుతుందంటే కారపొడి చేసిన తర్వాత ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా పొడిలాడుతూ ఉంటే కారపొడి అనేది చాలా బాగుంటుంది. చూడడానికి కూడా రుచికే కాకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఎండుమిర్చి కొద్దిగా చింతపండు అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. సాల్ట్ అనేది మన రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో సాయగుళ్ళు, ధనియాలు, పచ్చిశనగపప్పు దీనిలో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఏటికవి సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, తర్వాత ధనియాలు అలా పట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి వేద్దాము. వెల్లుల్లి కూడా నేను ఒక గబ్బం తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. చూడండి పొడిలాడుతూ కనబడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే పుదీనాని ఫ్రై చేసి పెట్టామో దానిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. పుదీనా అనేది తేమ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పొడిలాడుతూ ఉంటుంది కారప్పొడి. గుర్తుపెట్టుకోండి, తేమ ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసి మిక్సీ పట్టేశాను. చూడండి, ఫైనల్గా మన కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. వీడియోలో చూపించిన విధంగా చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.